థ్యాంక్ యూ. స్క్రీన్ పైన సాంగ్ చూడాలి కాబట్టి ప్లీజ్ యా మరికొద్ది సేపట్లో పిలిచేస్తాను నేను నాగ్ సార్ని. పట్టుకోండి సార్, ఆల్రెడీ భయం ఉంటుంది నాకు. అందరికీ నమస్కారం. తండేల్ సినిమా ప్రయాణం గురించి, పాటల గురించి సాంగ్స్ రిలీజ్ ముందు, సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు మాట్లాడుకున్నాం. స్క్రీన్ మీద చూసిన తర్వాత అంటే నాకు ఒకే ఒక్క లైన్ చెప్పాలనిపించింది. ఈ పాటలను స్క్రీన్ మీద చూసినప్పుడు అండ్ ఆర్ఆర్లో దేవి గారు లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన వర్క్ కానీ మేము చేసింది కానీ చూసిన తర్వాత మళ్ళీ నేను మొట్టమొదటి సినిమాకి వర్క్ చేశానేమో, మళ్ళీ మొట్టమొదటి పాట రాశానేమో, ఇక్కడి నుంచి నా ప్రయాణం ఇంకా ఇంకా ఎంతో దూరం కొనసాగించాలేమో అనిపించింది. సో ఇందులో ఐరనీ ఏంటంటే 100% లవ్ ఈజ్ మై డెబ్యూ అండ్ ఆ ఫిల్మ్కి మొట్టమొదటి పాట రాశాను. అండ్ టుడే తండేల్ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటి పాట రాశానేమో అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఇంత ప్రయాణం 100% లవ్ టు తండేల్, ఈ ప్రయాణం వెనకాల ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇచ్చుకున్న ఎక్స్పీరియన్సెస్ అండ్ అన్నీ కూడా దేవి గారికి యాక్చువల్గా ఒక ట్యూన్ పట్టుకొని ఒక లిరిక్ పట్టుకొని సుకుమార్ గారు తీసుకెళ్ళినప్పుడు నాకు ట్యూన్ సరిగ్గా పాడడం కూడా రాదు. దేవి గారు నేను ఇచ్చిన ట్యూన్ ఒకటి, మీరు పాడుతున్న ట్యూన్ ఇంకొకటి, ఆప్షన్ ట్యూన్. నేను ఈసారి డైరెక్టర్లకి ట్యూన్ నచ్చకపోతే ఇదిగో శ్రీమణి పాడతారు వినండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఆప్షన్ ట్యూన్లో పాడే నేను, మీటర్కి కూడా సరిగ్గా రాయలేను నేను, ఇవాళ ఇంత మంచి పాటలు, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చే పాటలు రాయగలిగానంటే 100% థ్యాంక్స్ టు మై గురు, బ్రదర్ అండ్ ఎవ్రీథింగ్ గైడ్ టు మీ దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు నా కళ్ళలో ఆ ప్రయాణం అంతా కదిలిందనమాట. ఐ వాంట్ టు షేర్ ఇట్. అలాగే ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి. నేను ఎప్పుడు ఎన్ని పాటలు రాసినా, ఎంత మంచి పాటలు రాసినా, ఆయనకే రాసినా నన్ను ఎంతవరకు అప్రిషియేట్ చేయని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయనే బన్నీవాస్ గారు. మేబీ ఏదో ఒక రోజు ఒక అద్భుతమైన పాట ఆయన ఫోన్ చేసి అభినందించే లెవెల్కి రాస్తానని అనుకుంటున్నాను. సో బన్నీవాస్ గారి గురించి రెండు వర్డ్స్ చెప్పాలి. ఆయన ప్రొడ్యూసరే కాదు, ఈ మధ్య టీవీలో అట్లా చూసిన తర్వాత ఆయన ఫైటర్ కూడా అనిపించారనమాట. సో ప్రతి చోట ఆయన ఫైటింగ్, దీనికి పాటల కోసం, మాటల కోసం, సినిమాలో ఉండే కథ కోసం, స్క్రీన్ ప్లే కోసం ఆయన చేసే ఫైటింగ్, అలాగే మా పాటల వెనకాల ఉండే ఫైటింగ్, నిన్న మొన్న టీవీలో ఆయన చేసిన ఫైటింగ్ అందరం చూస్తూనే ఉన్నాం. థ్యాంక్స్ టు వాసు గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. మీ ప్రతి సినిమాలో నాకు మంచి పాట ఇచ్చి ఆదరిస్తున్నారు. అండ్ ఇంకా పాటల గురించి, ఇంకా ప్రయాణం గురించి అయిపోయింది కాబట్టి ఇంకేం చెప్పాలి. ఈ సక్సెస్ని నిజంగా హార్ట్ఫుల్ విషెస్ టు ఆల్ ద టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ మీరందరూ థియేటర్లో చూసి దీన్ని ఎంజాయ్ చేయండి, మా పాటలను ఇంకా ఇంకా ఆదరించండి, పైరసీని ఆపేయండి, సినిమాల్లో చూడండి, థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. సో ఈసారి అంటే నిన్న మొన్న రిలీజ్ అయిన బిట్లో నుంచి బాగా ఇష్టమైన 2 లైన్లు. 7 సందరాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఏడుపు నింపావే. థ్యాంక్ యూ సో మచ్. వెరీ డీప్. అసలు కనీ విని ఎరుగని ఒక ఫీల్ని ఇవాళ మనకు తీసుకొచ్చారు తండేల్ టీం మొత్తం. నాగ్ సార్ మీ రెస్పాన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇమీడియట్గా నాగ్ సార్ రియాక్షన్ కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. యాంజీ వస్తున్నాడు, మజిల్స్ ప్లస్ మనస్సు ఉన్న మకుటం లేని కింగ్. KING వస్తున్నాడు కింగ్, మనస్సు ప్లస్ మజిల్స్ ఉన్న మకుటం లేని కింగ్. So we all love you sir and you are a great inspiration to all of us. Beautiful movement that was. Thank you so much దేవిశ్రీ ప్రసాద్ గారు. స్టేజ్ మీద అరవింద్ గారు కంగారు పెట్టుకున్న టైం దొరికింది, అలాగే ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎప్పుడు కూడా లాస్ట్కి వచ్చినప్పుడు మా అందరికి కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తండేల్ కథ 5 సంవత్సరాల జర్నీ, అద్భుతమైన జర్నీ. ఈ జర్నీలో చాలామందిని కలిసాము, చాలామందితో మాట్లాడాము, చాలా ఊర్లు తిరిగాము. వాళ్ళందరి స్టోరీస్ వింటూ నేను లైఫ్లో చాలా నేర్చుకున్నాను వాళ్ళందరి దగ్గర నుంచి కూడా. అంటే ఒక కష్టంలో ఎలా నిలబడాలి, మనం చూసే కష్టాలు నథింగ్ వాళ్ళు చూసిన కష్టాల ముందు అని చెప్పి, మాకు ఎక్కడన్నా లో వచ్చినా కూడా అట్లాంటి సమయాల్లో వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ అన్నీ తెలుసుకుని ఇన్స్పిరేషన్ వచ్చేది మాకు. ఈ కథ అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్
తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరపున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన మాకు ధైర్యం, ఎంత ధైర్యం అంటే ఒక హానెస్ట్ కథ, ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా, అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరఫున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అదేవిధంగా నాగార్జున సార్, ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీలో అరవింద్ గారు ప్రజెంటర్గా ఉండి నేను ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు చైతన్య గారిని అప్పచెప్పారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు చైతన్య గారికి ఇంత మంచి హిట్, నిజంగా నా మనస్ఫూర్తిగా కోరికని చాలా కష్టపడి ఈ సినిమాని చేసాము. దీంతోపాటు డెఫినెట్గా 100 crores అనేది చైతన్య నా క్లబ్లోకి కూర్చోబెడతాం. మేము ఇంచుమించి వెళ్ళిపోయాం, దగ్గర దాకా వెళ్ళిపోతున్నాము. నాకు తెలిసి ఇంకొక 5-6 daysలో 100 crores క్లబ్లోకి వెల్కమ్ టు చైతన్య అనే పోస్టర్ మాత్రం 100% వేస్తాము 100 crores క్లబ్కి. అండ్ ఎంత మంచి ఈవెంట్ చేసామో అంత పెద్ద ఈవెంట్ ఆయన 100 crores క్లబ్లో కూడా నడిపించి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాం ఆ రోజు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన ఆ చిన్న ఓతంతో నా కెరియర్ స్టార్ట్ అయింది, ఈరోజు ఇంత మంచి సినిమా చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. మొత్తానికి అల్లు, అక్కినేని ఈ రెండు మాత్రం 100% లవ్ కానీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కానీ, ఇప్పుడు తండేలు కానీ, ఇంకా మీరు ఒక్కళ్ళే మిగిలారు మాకు. మీరు కూడా తొందరలో గీతార్స్కి డేట్లు ఇస్తే ఈ అన్నింటికన్నా కూడా పెద్ద సినిమా చేసి సూపర్ డూపర్ హిట్ కొడదాం సార్. అరవింద్ గారు, మీ తరఫున నేను అడిగేస్తాను నాగార్జున గారిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ 2 years. అంటే ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన మా ఈ కథ, ఒక పెళ్లి కార్డు ఇస్తానికి ఆయన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిన ఒక చిన్న మాటతో స్టార్ట్ అయిన ఈ కథ ఈరోజు ఇంత సక్సెస్ తీసుకొచ్చి మనందరినీ కూడా ఇంత మంచి పొజిషన్లో నిలబెట్టింది. ఏదో ముహూర్తం అంటారు చూసారా, ఆ రోజు మంచి ముహూర్తం అనుకుంటారు మిమ్మల్ని కలిసింది. అండ్ చందు, 3 years అయిపోతుంది మన జర్నీ. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎంత కష్టపడ్డారు ఈ సినిమాకి, ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా తీసుకొచ్చారో ఎవ్రీ డే. ఎస్పెషల్లీ లవ్ సీన్స్లో ఈరోజు అందరూ ఎంతో మంచిగా చెప్తున్న లవ్ సీన్స్లో మీ ఎఫర్ట్ ఎంత ఉంది, మీ సెన్సిటివిటీస్, మీ పాత లవ్ స్టోరీలు అన్నీ తీసుకొచ్చి దాంట్లో ఎలా కలిపారు అన్నీ కూడా నాకు గుర్తొస్తున్నప్పుడు చాలా నవ్వు వస్తూ ఉంది. సుజాత గారు సారీ అంటే మీరు గమని ఎక్కడైనా లైవ్ చూస్తున్నా కూడా చెవులు మూసేసుకోండి మీరు. అండ్ కార్తీక్ ఇక్కడ లేడు, తను ఫస్ట్ వేసిన బేజం ఇది. ఆ బేజం ఈరోజు మన చందు గారి చేతిలో పడి ఇంత పెద్ద స్టోరీగా మలుచుకుంది అది. అండ్ దేవి, లవ్ యూ ఆల్వేస్. అంటే ఈ సినిమాకి నిజంగా చెప్పాలంటే నువ్వు ప్రాణం, ద బ్యాక్ బోన్. దేవి ఒక మ్యూజిక్ డైరెక్టరే కాదు, దేవి ఎవ్రీథింగ్. హీఈస్ ఏ ప్రొడ్యూసర్, హీఈస్ ఏ అసోసియేట్ డైరెక్టర్, అండ్ హీఈస్ ఏ ఎవ్రీథింగ్. ఇంకా ఒకటని కాదు, దేవి ఈజ్ 360. నెక్స్ట్ నుంచి దేవి టైటిల్ వేసినప్పుడు 360 degrees అని వేస్తే బాగుంటుంది. దేవి ఆల్రెడీ నీ డిఎస్పీకి రౌండే ఉంటుంది కదా, దట్ ఈస్ 360 యాక్చువల్లీ, ఆ డిఎస్పీకి ఉన్న రౌండ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఈ సినిమాకి వర్క్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పేర్ టుడే. అండ్ అరవింద్ గారు, ఏం చెప్పాలి మీకోసం, నాకు తెలుసు లెంత్ ఎక్కువ ఉంది కట్ చేయమని చెప్పి ఆల్రెడీ మీ సార్ ఎడిటింగ్ రూమ్లోని లెంత్ కట్టి చేసి మీద లెంత్ కట్టి అంటే ఎట్లా కదా. అంటే నేను ఒకే మాట చెప్తాను సార్, చాలామంది దగ్గర వింటాం ఇది హై రేటెడ్, అండర్ రేటెడ్ అని. నాకు తెలిసి మీ హ్యూమానిటీ కానీ ఇవన్నీ కూడా నిజంగా అండర్ రేటెడ్. ఏదో ఒక రోజు నిజంగా మంచి ఛాన్స్ దొరికినప్పుడు వాట్ యు ఆర్ అనేది నేను మొత్తం దేశానికి, మొత్తం తెలుగు ప్రజలందరికీ తెలిసేటట్లు మాట్లాడాలని ఉంది. డెఫినెట్గా మంచి స్టేజ్ దొరకాలని చెప్పి కోరుకుంటున్నాను. ఐ థింక్ దట్ టైం, నేను చాలాసార్లు అంటే నా టైం రావాలని వచ్చింది. ఆ టైం ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఏ స్టేజ్ గురించి అని వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఆ రోజు మాత్రం మీ గురించి మాట్లాడాలి. అదొక 15-20 minutes పట్టినా కూడా ఆ రోజు ఓపిక్గా మాట్లాడతాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. పేరున చెప్పలేదని ఏమనుకోవద్దు, బట్ ఈ సినిమాకి పనిచేసిన ఫస్ట్ ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి ద ఫైనల్ మీరే అడగండి తర్వాత. అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా ఐ థింక్ ఫస్ట్ ఈవెంట్ అనుకుంటాను మీ మ్యారేజ్ జరిగిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అక్షత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు బ్లెస్సెస్.
థ్యాంక్ యూ సో మచ్. హార్డీ వెల్కమ్ అండి. హలో హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియలీ సో హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అన్నట్టు నాగ్ సార్, వి ఆల్ లవ్ యూ సార్. నాకు నాగ్ సార్తో చాలా స్పెషల్ రిలేషన్షిప్ ఉంది, స్పెషల్ బాండింగ్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. నేను నా కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ద ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ దట్ ఐ డిడ్ ఇస్ నాగ్ సార్స్ మన్మధుడు. సో యా, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మై కెరియర్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అలాగే డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు కానీ నాగార్జున సార్ కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అంటే ఆ టైంలో నన్ను నమ్మి అంత పెద్ద మూవీ నాకు ఇవ్వటం, అండ్ దట్ రియలీ క్యాటపల్టెడ్ మీ టు అనదర్ హై. సో ఇంకా లవ్ అన్నా రొమాన్స్ అన్నా మనకి నాగార్జున గారు కాకుండా మనం ఎవరు చూస్తాం. అలాంటప్పుడు ఐ గాట్ దట్ హ్యూజ్ ఆపర్చునిటీ టు యూనో నా లోపల ఉన్న లవ్ అంతా తీసి నాగార్జున గారి ద్వారా జనానికి చెప్పే ఒక ఛాన్స్ దొరికింది. మీ లోపల ఉన్న లవ్నే మేము రిఫ్లెక్ట్ చేసుకున్నాం సార్. సో నేనుగా లేని మొన్నలా లేనిపోని ఊరల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఎందుకన్నా అంటే ప్రతి ట్యూన్ చేసేటప్పుడు నేను ఫీల్ అయ్యేది అదేమాట, ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ఉంటుంది ప్రతి ట్యూన్. సో ఆ ఫ్రెష్నెస్ మన మైండ్లో ఉండి ఆ ఆనందం మన మనసులో ఉన్నంతకాలం మీరు అన్నట్టు 25 ఇంకో 50 years అని మ్యూజిక్ లాగా చేస్తూ ఉంటాం, మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శంకర హర హర శంకర జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డంబరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదేనా ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివశంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంట్గానో ఆయన మాటలు నేను వినలా. ఆయన విని ఎలా చేసేవయ్యా పాట శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ గేవ్ మీ గూస్ బంప్స్. And that was a huge amount of encouragement for me. Thank you so much, Nag sir. And Thandel విషయానికి వస్తే చై దుళ్ళ కొట్టేశారమ్మా. ఐ థింక్ థండేల్ బేసిక్గా ఎవరి గురించి ఎంత చెప్పినా బేసిక్గా నేను ముగ్గురు గురించి చెప్పాలి. ఒకటి ఆఫ్ కోర్స్ డైరెక్టర్ చందు మొండేటి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు అంటే వాసు గారు అండ్ అరుణ్ అంకుల్ విత్ గీతా ఆర్ట్స్ అండ్ చై. వీళ్ళ ముగ్గురి నమ్మకం అండ్ ఇది కన్ఫర్మ్గా ఇది కొడతాం అనే నమ్మకం వాళ్ళ ముగ్గురులో ఫస్ట్ డే నుంచి నాకు కనిపిస్తూనే ఉండింది. సో ఆ నమ్మకం వల్లే చై కూడా హీ డిడ్ ఆల్ దట్ హార్డ్ వర్క్, హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. ఒక నమ్మకమో ఒక టార్గెట్ ఇది కన్ఫర్మ్గా మనం చేస్తున్నాం అనేది లేకపోతే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. మనం ఎప్పుడో అరవింద్ అంకుల్తో మాడుతున్నప్పుడు కూడా అన్నాను, మనం కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తూ ఉంటే తప్పు కూడా రైట్ అయిపోద్ది, మనం చేసే పని ఏదైనా సరే సక్సెస్ అయిపోద్ది అని. అలా వీళ్ళు ముగ్గురు మెయిన్గా నమ్మిన ఆ నమ్మకానికి రిజల్టే ఈ తండేల్ ఫిల్మ్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దీస్ 3 మెయిన్ గైస్. అండ్ సాయి పల్లవి గారు అండ్ ద వే షీ కాంప్లిమెంటెడ్ టు ద ఫిల్మ్ అండ్ ద వే షీ పర్ఫార్మ్డ్, అంటే చైది సాయి పల్లవి గారి కాంబినేషన్ నేను మొన్న కూడా అదే అన్నా, అంటే ఇట్ ఈస్ సో బిలీవబుల్ ఆన్ ద స్క్రీన్ ద వే చందు మొండేటి గారు మేడ్ ద ఫిల్మ్. ఆయన రాసిన సీన్స్ కానీ డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ, అదే ఇందాక వాసు గారు అన్నట్టు మరి చందు గారు మీరు మరి ఎన్ని లవ్ స్టోరీస్ మీ కలిపి వీళ్ళు ఒక లవ్ స్టోరీ కలిపి, అది మీ వైఫ్ లవ్ స్టోరీ కాదు, అది మాకు తెలుసు, వేరే లవ్ స్టోరీ కదా. ఏమండో మీరు ఇది విన్నారా? ఓకే, సో ఏదో ఒక లవ్ స్టోరీ ఇందులో పెట్టారు. కానీ ఆ లవ్ స్టోరీ ఎంత రియల్గా ఉండిందంటే, మీరు ఎంత ఆ అమ్మాయిని ఎవరు మరి తెలియదు కానీ ఎంత లవ్ చేసి అంత విరహంతో మీరు రగిలిపోయి ఉండకపోతే ఇంత విరహం ఈ స్క్రిప్ట్లోకి వచ్చి ఉండేది. సో దాన్ని అంత బాగా చై అండ్ సాయి పల్లవి గారు అర్థం చేసుకుని ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చై అండ్ సాయి పల్లవి గారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ కెమిస్ట్రీ. అండ్
Chai, and Chai is like my own brother. We have been bonding for so many years. And ఇప్పటివరకు మేము ఇద్దరం చేసిన అన్ని మూవీస్ కూడా 100% లవ్ కానీ దడా కానీ whatever we did till now, everything has been musical blockbusters always. And నేను 2-3 అంటే ఫ్రమ్ ద బిగినింగ్ హీ సర్ప్రైజ్డ్ ఇన్ తన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ వరకు. బట్ ఎస్పెషల్గా 3 scenes దట్ ఐ రియలీ ఫెల్ట్ నా హార్ట్ని పిండి వేసి మెల్ట్ చేసిన సీన్స్ అయితే, ఒకటేమో డెఫినెట్గా ఫోన్ నేను ఇప్పుడు మాట్లాడను, తర్వాత బుజ్జిదలు కలిసినప్పుడు మాట్లాడతాను. ఆ సీన్ అయితే హ్యాట్స్ ఆఫ్ టు యూ చై. హీ డిజర్వ్స్ రియలీ సీరియస్లీ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఆ సీన్, దాని తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసినప్పుడు అయితే ఐ డోంట్ నో వాట్ యూ థాట్ ఇన్ యువర్ మైండ్, హౌ యూ పర్ఫార్మ్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్పారే టవర్ మీద ఆ సీన్ ఒకటి. అండ్ ఎస్పెషల్ దీస్ 3 scenes అవర్ హైలైట్స్ అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Keep it up, Chaitu. I think from here you're going to like catapult to some other level with each and every film of yours, and we'll be so happy for you, and we'll be so happy to see that kind of ultimate growth in you. And Chandu sir, thank you so much sir. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఒక డైరెక్టర్ అందంగా సినిమా తీయందే ఏది రాదండి, ఇది నిజం. సో ఆల్వేస్ ఐ గివ్ ద ఫస్ట్ క్రెడిట్ టు ద డైరెక్టర్. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు డైరెక్టర్ చందు గారు. నేను ఎప్పుడూ ఒకటి ఫీల్ అవుతా, చాలామంది అంటే నేను పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి సార్ మీరు మ్యూజిక్ చేయాలనే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. బట్ ఇప్పుడు కూడా నా పాలసీ ఒకటి, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ద డైరెక్టర్ ఈజ్ డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఏ డైరెక్టర్ అయినా సరే, కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు లేదు సార్ మీరు ఏ ట్యూన్ ఇస్తే అది ఓకే అంటారు. నేను అంటే లేదు, ఇచ్చి మీకు నచ్చిందా అని అడుగుతా. బికాస్ ఏ డైరెక్టర్ ఈజ్ అ డైరెక్టర్ అండ్ ఐ ఆల్వేస్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద. ఎందుకంటే ఒక డైరెక్టర్ అది స్టోరీ ఎవరన్నా ఒకళ్ళు డైరెక్టర్ రాస్తుండొచ్చు లేదా రైటర్ రాస్తుండొచ్చు, బట్ దాన్ని మొత్తం కన్సీవ్ చేసి ఒక హీరోకి చెప్పి దాన్ని ఓకే చేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని తెచ్చి, ఇదంతా పెద్ద ప్రాసెస్, మీకు తెలియని ప్రాసెస్. ఇదంతా స్టార్ట్ అయిన తర్వాతే అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఎరగదీసాడా, ఫైట్ మాస్టర్ ఇవన్నీ నెక్స్ట్. సో ఫస్ట్ ఆ డైరెక్టర్ పడే కష్టం, అసలు ఫస్ట్ ట్రాక్ ఎక్కాలి కదా. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది, బట్ వెళ్ళడానికి ట్రాక్ ఉండాలిగా. ఆ ట్రాక్ వేసిన డైరెక్టర్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ దట్ గేవ్ మీ ఆపర్చునిటీస్. అండ్ దాట్ వే థండేల్ సూపర్ చందు సార్, మీరు దాన్ని నమ్మి ఎంతో అద్భుతంగా దాన్ని మలిచి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు చాలా హ్యాపీ విషయం ఏంటంటే 2024 వైండప్ వచ్చి పుష్ప 2 మొత్తం ఇండియానే దొడగొట్టేసింది దాంతో. అండ్ 2024 ఓకే వైండప్ పుష్ప 2 అండ్ 2025 స్టార్టింగ్ ఈజ్ థండేల్. సో ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ మ్యూజికల్గా ప్రతి కార్నర్ నుంచి, దుబాయ్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి ప్రతి చోట మెసేజ్ వస్తానండి సినిమా గురించి. ఎస్పెషల్లీ ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ all the scenes that we spoke and your performance, Sai Pallavi Garu performance, Chandu Garu taking, and the production values also, and the music. So thanks to each and everyone. And one more thing I would like to mention, ante naaku baga ishtaమైన వ్యక్తి ప్రభుదేవ మాస్టర్. ఆయన నిన్న నైట్ నాకు ఫోన్ చేసి మూవీ చూసారంట, చాలాసేపు మాట్లాడారు, ఫెంటాస్టిక్ అని పొగిడారు. సో థ్యాంక్ యూ మాస్టర్, మీరు చెప్పిన మెసేజ్ అందరికీ పాస్ చేస్తాను. అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ. అండ్ శోభిత గారు థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఎందుకంటే చై మ్యారేజ్ జరిగిన రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే తెలిసింది మాకు, లైక్ చై కాల్ శోభిత గారు బుజ్జి తల్లి అని. ఆ విషయం మాకు అప్పటివరకు తెలీదు. సో చందు గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బుజ్జి తల్లి అని చెప్పారు. ఆ పేరు, ఆ బుజ్జి తల్లి అనేది బాగా నచ్చి నేను పాటలో పెట్టేశాను. దానికి పర్మిషన్ ఇచ్చిన థ్యాంక్స్ అండి. ఎనీవే ఐ థింక్ దట్ వాజ్ హిస్ గిఫ్ట్ టు యూ. సో విషింగ్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ యా, ముఖ్యంగా ఇద్దరు గురించి నేను చెప్పాలి. ఒకటేమో మా ఎడిటర్ నవీన్ నూలి, హీ వాజ్ బ్రిలియంట్. అండ్ ఇందాక వాసు అన్నట్టు చందు గారు నవీన్ కలిపి లాస్ట్ 1.5 months వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసిన మ్యాజిక్. దే డిడ్ లాట్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ ద ఫిల్మ్. బికాస్ లవ్ స్టోరీ చెప్పాలి, ఇందులో ప్యాట్రియాటిక్ స్టోరీ చెప్పాలి, అట్ ది సేమ్ టైం ఒక గ్రాఫ్ ఉండాలి. ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ ఫిల్మ్. అండ్ అట్ ది సేమ్ టైం రియల్ స్టోరీ మీద బేస్ అయ్యి ఒక ఫిక్షన్ కూడా యాడ్ అయిన స్టోరీ. సో దాన్ని ఫెంటాస్టిక్గా చేశారు. థ్యాంక్స్ టు నవీన్ నూలి అండ్ థ్యాంక్స్ టు Chandu garu also. And one more thing is Shyam Dutt garu, thank you sir, you did a fantastic job. Alage inkoti ma audiographer Rajakrishnan sir మీరు రాలేదు ఫంక్షన్కి. సో థ్యాంక్ యూ సో మచ్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఈరోజు మ్యూజిక్ అండ్ డైలాగ్స్ అని ఇంత క్లియర్గా వినిపిస్తాయి అన్నారంటే ఆయన చేసిన ఎక్స్ట్రాడనరీ మిక్సింగ్ కూడా ఒక పెద్ద కారణం అందులో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు మై మ్యూజిక్ టీమ్, మై ఇంజనీర్స్ ఉదయ్ కుమార్ and Kutti Uday, my Suresh, and all my musicians who worked for this film. Thanks to each and every one of you. Thank you guys. Congrats to the entire team. Thank you. బుజ్జితల్లి లేకుండా అసలు కంప్లీట్
అవ్వదు కదా ఆల్రెడీ అనిపిస్తుంది పాడేశాను ఇప్పుడు ఇదా ఓకే ఎవ్రీబడి గివ్ మీ ద బీట్ ఓకే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నీకోసం నేను వస్తున్నా ఓ బుజ్జి తల్లి ఓకే నేను లోపల ఎంత సీరియస్గా ఉన్నా బయట కామెడీగానే ఉంటాను అనమాట అందుకని వెళ్ళేటప్పుడు మళ్ళీ కాస్త మిమ్మల్ని అంతా నవ్వించాలని అందమైన బామలు కొమరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అయ్యో రామ ఈ బామ్మ బల ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే ఓ బుజ్జి తల్లి అన్ఎక్స్పెక్టెడ్ సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నేను ఇంకా పాడమని అడగండి లేదు యాక్చువల్లీ దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బ్యూటిఫుల్గా నాగ్ సార్ని వెల్కమ్ చేయడంలో తండేలుగా మారి టీం అందరి చేత పాడించారు కదా మీకోసం కూడా మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము మా అందరినీ ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బ్యూటిఫుల్ సాంగ్స్తో ఎంటర్టైన్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్న మీకోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మా టీం అందరూ మీకు ఇవ్వబోతున్నారు ఐ యు రెడీ ఎస్ ఏది ఒక్క నిమిషం మీరు హరి గారు మీరు రెడీగా ఉండండి నేను అందరినీ మళ్ళీ గ్యాదర్ చేస్తాను సార్ బనివాస్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక స్పెషల్ ప్రజెంటేషన్ పర్ఫార్మెన్స్ మీరిద్దరూ చోట కూర్చుంటే బాగుంటుంది సార్ రండి ఇస్తాను అందరికీ ఇస్తాను సార్ రండి సార్ ఎస్ అంటే చాలా 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 మంచి క్యారెక్టర్ మంచి హృదయం ఉన్న మనిషి అందుకే నేను ఆల్మోస్ట్ ఈజ్ లైక్ మై బ్రదర్ మాట సో ఆ లిరిక్స్లో ఉన్న ప్యూరిటీ ఎందుకు వస్తుందంటే మనిషిగా కూడా తన ప్యూరే సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ అప్లాస్ టు హిమ్ అండ్ ఇందులో ప్రతి ఒక్కరిని చెక్కి రాశారు అండ్ నైట్ కానీ మిడ్ నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఫోన్ చేసినా అసలు కొంచెం కూడా ఇసుకోకుండా ఒకేసారి రాస్తాను టక్ వర్షన్స్ రాయిస్తారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి యూ వన్ ఆఫ్ ది బెస్ట్ మీరు చెక్కి అంటే చంద్రు గారు చెప్పి పంపించారు మాట గుర్తొస్తుంది సో థ్యాంక్ యూ శ్రీమణి అండ్ అలాగే నమో నమ శివయ్య సాంగ్ రాసిన మా జొన్నవిత్తుల గారికి జొన్నవిత్తుల అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ మూవీ దేవికి ఆయన ఫుల్ లిరిక్స్ రాస్తారు అది శివుడికి సంబంధించిన మూవీ దాని తర్వాత నా 50th ఫిల్మ్ వాజ్ డమరుకం అనుకోకుండా జరిగింది దాంట్లో శంకర్ హర శంకర్ మళ్ళీ జొన్నవిత్తుల అంకులే రాశారు దాని తర్వాత మళ్ళీ తండేల్లో నమో నమ శివాయ మళ్ళీ జొన్నవిత్తుల అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ నా జర్నీలో మీరు నన్ను అలా బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ మంచి పాటలు మంచి లిరిక్స్ నాకు ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ శ్రీమణి థ్యాంక్ యూ దట్ ఈస్ దేవిశ్రీ ప్రసాద్ గారు మీ లక్కీ చామ్ విశాఖ క్వీన్ ఓకే సేమ్ నా జీవితంలో కూడా నా లక్కీ చామ్ విశాఖ క్వీన్ డన్ అండ్ దేవి గారు వాసు గారు ఒకటే ఒక లవ్ స్టోరీ ఉందండి నా జీవితంలో ప్లీజ్ దయచేసి అదేంటండి నా క్వీన్ని బీస్ట్ చేయొద్దు మీరు డన్ అండ్ నాగార్జున గారు చైతు గారికి ఈ హిట్ రావడం మీకు ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు మీ మాటల ద్వారా మీ మొక్క కౌలికల ద్వారా మీ ట్వీట్ ద్వారా నాకు తెలిసింది ఒకటేంటంటే అండి మీరెంత సంతోషంగా ఉన్నారో అంతకన్నా రెట్టింపు సంతోషం మేము ఉన్నాం ఎస్ ఇది నిజం అండి ఇది నిజం ఓకే ఇక్కడితో మొదలు ఇంకా అన్నీ సిక్సర్లే అండి ఓకే నా ఫ్లో టక్మని కట్ అయింది అనుకో మళ్ళీ రాదు ఓకే వెయిట్ ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ గురించి మాట్లాడతాను ముందుగా దేవి గారు నేను ఎప్పుడూ చెప్తుంటాను మళ్ళీ చెప్పాను ఈ కథని మీరు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేదండి నిజంగా ఈ కథ మీ మ్యూజిక్ రూపంలోనే తెర మీదకి వచ్చింది ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలాంటి పాటలు మీకు అలవాటు నాకు లేదండి ఫస్ట్ టైం ఇదంతా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ తర్వాత నాతో పాటు ఇంత స్ట్రాంగ్గా నమ్మింది ఎవరు అంటే మా ఎడిటర్ నవీన్ నూలి థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఇంత ఎమోషనల్గా ఈ స్టోరీ రావడానికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ జర్నీ అంటే అది ఎవరైనా ఉన్నారు సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి అందుకే ఇది ఇంత ఎమోషనల్గా జనం కూడా కనెక్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వాసు గారు మినిమం ఆయనకి మనుషులతోనే రిలేషన్ వాళ్ళ సక్సెస్తోనూ ఫ్లాప్స్తోనూ కాదు
అక్కడ సీరియస్లీ అండి, అంటే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది నాకు సవ్యసాచి తర్వాత. 10 రోజుల తర్వాత పిలిచినప్పుడు చాలా క్యాజువల్గా నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అన్నారు. అది ఒక సైకలాజికల్గా ఒక టెక్నీషియన్కి మనిషికి ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటే అది ఇంకా. సో ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉంటారు నాకు తెలుసు, మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరవింద్ గారి గురించి ఇందాక వాసు గారు నేను తర్వాత పర్టికులర్గా మాట్లాడతానన్నారండి. నా లైఫ్లో నేను చాలా చాలా విషయాలు మా నాన్నగారిని చూసి ఒక డిసిప్లిన్, ఒక భక్తి ఇవన్నీ నాకు వచ్చాయండి. అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది అన్నమాట, ఇష్టం అన్నీ ఉంటాయి. బట్ మా ఫాదర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా ఎవరిలోనా అని చూసుకుంటే మాత్రం నాకు అరవింద్ గారిలో కనిపించిందండి. అది ఇంకా వేరే లెవెల్ అండి. సో వే ఆఫ్ లైఫ్ అనేది నాకు ఎక్కడన్నా తట్టింది అంటే ఒకరికి సద్గురు దగ్గర, ఒకరికి రామకృష్ణ పరమహంస దగ్గర, కొంతమందికి స్వామి వివేకానంద ఉన్నట్టు నాకు అరవింద్ గారు అండి. సీరియస్లీ స్థితప్రజ్ఞుడు. శోభిత గారు తెలుగు ఓకే. నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా బాగా తెలుగు మాట్లాడతారు. హ్యాపీ థింగ్ అంత ఆ తెలుగు యాజ్ ఇట్ ఈజ్ మా హీరో కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ప్లీజ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్ళీ ఒక అత్యద్భుతంగా రాసి ఈ తరానికి ఎలా కావాలి, ఈ తరానికి ఏం చెప్పాలి. తెనాలి రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలని చేసి నాగేశ్వరరావు గారు చేసే అంత అభినయం మళ్ళీ ఆయన చేస్తారు, మనం చూడబోతున్నాం. ఫైనల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరవింద్ గారు. మీరు నాకు చాలా అంటే చాలా విషయాలు చాలా ఎక్కువ, నేను అది మాటల రూపంలో చెప్పలేను, చెప్పుకుంటూ పోతే పొద్దునైపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ రెడ్డి గారు, అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సక్సెస్. ఒక మెమరబుల్ సక్సెస్ని ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ప్రేక్షకులందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నా శుభాభినందనలు. టు స్టార్ట్ విత్ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ అస్, బ్లెస్సింగ్ ఆల్ ది యూనిట్. మీరు ఎంత ఆనందపడతారో మనం ఏమేమి మాట్లాడుకున్నామో నా దృష్టిలో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్. దెన్ ఎవరి గురించి చెప్పాలి, ఎంతమంది గురించి చెప్పాలి? అశ్విన్ గారు థ్యాంక్ యూ, నా చిరకాల మిత్రుడు. ఒకే టైంలో మేము వచ్చాం, మీరు కూడా వచ్చి, అంటే మీరు మాట్లాడనన్నారో ఏమో నాకు తెలియదు కదా, మీరు కూడా వచ్చి 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. మాట్లాడనని చెప్పారా? అర్థమైంది. ఎలా స్టార్ట్ చేయాలి అనేది సమస్యగా మారింది ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ని చూస్తూ. టు స్టార్ట్ విత్, ఐ విల్ స్టార్ట్ విత్ ద డైరెక్టర్. మనం ఏమి చెప్పినా 1.5 year ఏమి కూర్చున్నా, ఏమి మనం మాట్లాడుకున్నా, ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ. హీఈస్ ద బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి, ఏది 2 దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యు హవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్, యు ఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. డైరెక్టర్లో ఉండే ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఇది మామూలు సినిమాను మా గీతార్ట్స్లో కలకాలం నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బిఫోర్ ఐ టాక్ అబౌట్
మై బిలవ్డ్ హీరో. లెట్ మీ సాయి పల్లవి, అన్యాయం నువ్వు రాకపోవడం, నువ్వు ఇవాళ ఇక్కడ ఉండాలి. సో నీ గురించి ఏం చెప్పం, ఆంధ్రదేశం అంతా ఇవాళ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను కొత్తగా ఏం చెప్పం, అంతమందిని నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ఎక్కడో నెత్తిన పెట్టుకుంటున్నారు, కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చున్నావు, వచ్చి మా అందరితో పాటు ఉండాలి కదా ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ పల్లవి. ఐ నో యు ఆర్ కమింగ్ టుమారో అండ్ జాయినింగ్ విత్ అస్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది ఫంక్షన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ కమ్ టు చైతు. నేను రిలీజ్కి ముందు, అంటే ఇది సాహసం అవుద్ది, ఆ సాహసం ఏం చేశానంటే, అంటే అతని పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి 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 ఎక్సైట్ అయ్యి, నేను రిలీజ్కి ముందు ఒక ఫంక్షన్లో, ఐ థింక్ బాంబేలో అనుకుంటా, ఇంతవరకు చైతు చేసిన జర్నీ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు, ఇది గుర్తుపెట్టుకోండి అని నేను, అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పెర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలా అంటే ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలగాలి, అటువంటి సీన్ ఈయన చేయగలగాలి. నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు, తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు, మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడుంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను. ఇది ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం, ఇది 1 సంవత్సరం పట్టొచ్చు, పైన పట్టొచ్చు. దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టొచ్చు, తీయడానికి టైం పట్టొచ్చు. మనం చూసుకొని తీస్తూ ఈ సినిమాని గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే, ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించను, మిమ్మల్ని అడగను, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో దోస్ థింగ్స్ ఆర్ గ్రేట్ థింగ్స్. I still remember that day when I sat with you. Thank you very much for that assurance. And thank you for one more thing. ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది. మొట్టమొదటిసారిగా మీరు ఒక పబ్లిక్ ఫంక్షన్కి తీసుకురావడానికి మా గీతాడ్సు తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యని ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ యూ అమ్మా, మా హీరో బుజ్జి తల్లి. ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు, అతనే దేవి ప్రసాద్. నా స్నేహితుడి కొడుకు, నాకు ఇంత వయసు నుంచి తెలిసినవాడు. అతను మొట్టమొదట మ్యూజిక్ చేసేసి ఒక క్యాసెట్ తీసుకొచ్చి నాకు వినిపిస్తే నేను ఎక్సైట్ అయ్యి, మ్యూజిక్ కంపెనీ పేరేంటి, మ్యాగ్నా సౌండ్. ఆ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాళ్ళకి నేను ఇది వినిపించి, ఇతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు, మీరు మిస్ అయిపోతారు, ఇది మీరు పబ్లిష్ చేయండి దీన్ని అని చెప్పి, ఇతను అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు. అప్పటి నుంచి తిరిగి మొన్న మా సంభాషణ ఒకటి మీకు చెప్పాలి. దేవి, నేను ఫోన్ చేశాను, అంటే మేము రాత్రులు 2ంటికి ఇట్లా ఉంటుందన్నమాట. ఫోన్ చేసి, నువ్వు పాటలు చాలా బాగున్నాయి, ఇది ఎడిట్ లాస్ట్ 1 మంత్లో, పాటలు చాలా బాగున్నాయి, మ్యూజికల్ అంటున్నావు, లవ్ స్టోరీ అంటున్నావు, లవ్ స్టోరీలోకి మ్యూజిక్ మెర్జ్ అయిందా అని నాకు డౌట్ వచ్చింది అన్నాను. అంటే భలే డౌట్, చాలా కరెక్ట్ డౌట్ అన్నాడు. అదేంటది అంటే, నేను మనకున్న మ్యూజిక్లో హిట్ అయిన సాంగ్స్లో తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్లో దాన్ని ఎలా మెర్జ్ చేసి ఐ విల్ స్టిచ్ ఇట్ ద సినిమా, ప్లీజ్ సీ ఇట్ అని అన్నాడు. అది కొన్ని సినిమాల్లో చేశాడు, అది నాకు గుర్తుంది, కానీ ఈ సినిమాలో ఎలా చేస్తాడని ఒక యాంగ్జైటీలో అడిగాను. దాని తర్వాత ఇంకొక రోజు అర్ధరాత్రి ఆ రైటర్ గారిని లేపి, అతను ఈ మన
హీరో ఈ ఇన్విటేషన్ చూసినప్పుడు అప్పుడు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండేది. నేను ఎయిట్ రూమ్లో చూసినప్పుడు దాన్ని ఎంత పని చేసేవే బుజ్జి తల్లి అనే సాంగ్ని ఒక రాత్రి అనుకుని ఆయన లేపి అది చేసి పొద్దున్న అది మేము చూసేటప్పటికి అసలు ఆ సీన్ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. అటువంటి సినిమాని అంత ప్రేమిస్తూ దాన్ని ఎన్ని రాత్రుళ్ళు ఈ సినిమా గురించి అలా కూర్చుని దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మళ్ళీ మళ్ళీ మేము మిక్సింగ్ కూడా అక్కడ పెట్టాం. అక్కడి నుంచి మిక్సింగ్ థియేటర్కి వచ్చేసేసి ఒక సినిమాకి ప్రాణం ఇస్తాడనమాట. అందువల్లే ఇంత చిన్న వయసులో అంత గొప్పడయ్యాడు. మొన్న ఈ మధ్య తమిళనాడులో నేను ఎప్పుడురా ఇతని వర్షం నీ పడినే ఇరికే 25 సంవత్సరాలు ఎలా రా బాబు నీకు ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చుకుంటూనే వస్తున్నావు అని అడిగాను నేను. అలాగే చాలామంది నటులు వాళ్ళిద్దరూ ఒక ఆయన హీరో తరపు అయినా ఒక ఆయన మాకున్న ఏకైక విలన్ అతను గొప్పగా పెర్ఫామ్ చేశాడు. మా శ్యామ్ దత్ గారి గురించి చెప్పాలి. ఒక లవ్ స్టోరీని తీయాలంటే ఒక డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. ఇది మీకు సామాన్యంగా తెలిసి ఉండకపోవచ్చు. డిఫరెంట్ ఫోటోగ్రఫీ కావాలి. అందులో అందులో సముద్రంలోనూ పడవలోనూ మనం ఉన్నట్టుగా అఫ్కోర్స్ అక్రాస్ ద ఓషన్ అండ్ బీచ్ చాలా రోజులు షూట్ చేశారు వీళ్ళు. నా డబ్బులని సముద్రంలో పోస్తున్నారేంట అనుకున్నాను ఇలాగా. కానీ దాన్ని చూపించడానికి శ్యామ్ దత్ గారు ఎంత బాగా చూపించారు. దాన్ని ప్రతి చోట మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన మెరిట్ చూపిస్తూ వచ్చారు. ఆయనకి తర్వాత మాకు సినిమాలో సెకండ్ హీరోగా నిలిచిన మా తమిళనాడు నుంచి వచ్చిన మా నటుడు చాలా గొప్పగా చేశాడు. ఆయన డాక్టర్ అందరం కలిపి ఆయన పురాటి నిండుగాங்க సార్ ரொம்ப நல்லா பண்ணியிருக்கீங்க, ரொம்ப சந்தோஷம். உங்கள் பக்கத்தில் யார் அவங்க? மிஸ்ஸஸ் தானே? ஓ ஒய்ஃப் தானே? தேங்க்யூ. ரொம்ப நல்லா பண்ணியிருக்காருமா. எங்களுக்கெல்லாம் ரொம்ப சந்தோஷம். அவர் பண்ண முதல் படம் இவ்வளோ நல்லா இருக்குன்ட்டு. தேங்க்யூ வெரி மச். ஸோ லைக் தட் மை co-producers are there. Thank you very much for supporting us. When this is the occasion, I should thank you all. My senior colleagues in my office, Mr. Babu and Sacha, please stand up. Big applause for them because they do everything for me when I am not there. Thank you very much. Thank you all. Like this, we are going to do few more functions like this. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తండేల్గా ముందుండి ఈ తండేల్ నావని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని మా 100% లవ్తో స్టార్ట్ చేసావు, ఇప్పుడు 100 crore లవ్ అయింది. ఇది భాను గారు మీలో రైటర్ కూడా ఉన్నారని అనిపిస్తుంది డైలాగ్ వేసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అక్కడ వెనకాలే మా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు కూడా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. మా రాక్ స్టార్ డిఎస్పి గారితో దాదాపు 78 హిట్స్ ఆదిత్య మ్యూజిక్, అండ్ చైతన్య గారితో 16 హిట్స్ మ్యూజికల్ హిట్స్ విత్ ఆదిత్య మ్యూజిక్, అండ్ చందు మొండెట్టి గారు చేసిన 5 సినిమాల్లో 3 సినిమాలు ఆదిత్య మ్యూజిక్. సో కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా మీకు కూడా ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ అసోసియేషన్ అండ్ కాంట్రిబ్యూషన్. అండ్ చైతన్య గారు ఇక్కడ కనిపిస్తున్నారు సార్. మిమ్మల్ని స్టేజ్ పైన చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు, కానీ మీ నుంచి ఆ ఒక్క డైలాగ్ వినడానికి కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో బుజ్జితల్లి పక్కనే ఉంది కాబట్టి ఒక్కసారి ఆ డైలాగ్ని మీ బుజ్జితల్లికి కూడా చెప్తే బాగుంటుంది కాబట్టి ఏమంటారు? అక్కడ ఏ డైలాగ్ చెప్పండి. రెడీ. బుజ్జితల్లి పక్కనే ఉన్నాను కదే కదా నవ్వే. వావ్, దట్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్. ఈ వ్యాలంటైన్ వీక్ మీ ఇద్దరి ద్వారా మరింత స్పెషల్గా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ శోభిత గారు. కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా ఆన్ యువర్ వెడ్డింగ్. ఇప్పుడే మిమ్మల్ని కలిసాం కాబట్టి చెప్తున్నాను. ఎస్ నాగచైతన్య గారు, తండేల్ సినిమాకి సంబంధించి మనకి ప్రతి డైలాగ్ మీకు తండేలుగా ఎప్పటికీ మర్చిపోలేని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో మనందరినీ ఆకట్టుకుంటున్న మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దామా.
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే అశ్విని దత్ గారికి, నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. అలాగే మా అక్కినేని అభిమానులందరికీ, తాతగారు అన్నట్టు అభిమాను దేవుళ్ళందరికీ నమస్కారం. నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ యూలు సరిపోవు. ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ. ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగు పెట్టాము, మత్స్యలేశంకి వెళ్ళాము. అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవబోతుందని నాకు తెలిసింది. కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది. ఎందుకంటే అక్కడ మత్స్యకారులని కలవటం, వాళ్ళ కష్టాలని తెలుసుకోవటం, వాళ్ళ లైఫ్, ఆ తర్వాత శ్రీకాకుళం యాస, మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం, అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున్న లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా, ట్వీట్స్ అయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అయినా, మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యే 3-4 రోజుల ముందు ఒక భయం మొదలైంది. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారని, ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు. 100 కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు. అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా, ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని నాకు ముందే చెప్పారు. అండ్ నేను కూడా ఎంతో నమ్మాను. ఏంటంటే 100% లవ్ నా కెరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో, అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను. అండ్ అదే జరిగింది. ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్. చందు, ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు, ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీను, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే, మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం, బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు. ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో భయం ఏంటంటే, మనం 3వ సినిమా కలిసి చేయటం, మన జర్నీ ఎక్కడ పాడవకూడదని ఎంతో ఒక పాజిటివ్ జర్నీ. సో ఇది మన 3వ సినిమా కలిసి చేయటం అని, ఇది ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు. ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్. జస్ట్ హోప్ యూ గ్రో, జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్. థ్యాంక్ యూ చందు. అలాగే అరవింద్ గారు గురించి, వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను, ఒక భయం మొదలైంది. ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది. అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. అండ్ ప్రమోషన్ విషయంకి వస్తే, అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను, బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. గీతా ఆర్ట్స్లో వాళ్ళు చేసే ప్రమోషను, వాళ్ళు ఇచ్చే మా సపోర్టు, 2వ రోజుకే సినిమా రిలీజ్ అయిన 2వ రోజుకే థియేటర్కి తీసుకెళ్ళి జనాల్లోకి తీసుకెళ్ళాడు వాసు. అండ్ అది ఎంతో హెల్ప్ అయింది. ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం, వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక 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 బూస్ట్ లాగా. ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్లోకి వెళ్ళటం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు, నిజంగా ఎంతో ధైర్యం ఇచ్చారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అన్నారు ఫిబ్రవరి ఏంటి అన్సీజన్, అది థియేటర్స్కి రారు, ఇది అది అనేది. బట్ అరవింద్ గారు ఆ డేట్ మీద స్టిక్ ఆన్ అయ్యారు, లేదమ్మా ఈ సినిమాకి ఇదే కరెక్టు, డోంట్ వరీ అని. అండ్ ఈ విషయంలో కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా లవర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల తర్వాతే. ఏ సీజన్లో అయినా ఏ డేట్లో అయినా మనం ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తున్నారో మీరు మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రాక్ స్టార్ డిఎస్పి, నిజంగా చందు అన్నట్టు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక క్యాండిడేట్ మన టీంలో దేవియే, 100% నిజంగా. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీరు ఆ బుజ్జి తల్లి పాట ఇంకో వర్షన్ ఇచ్చారే ఆ క్లైమాక్స్ సీన్కి, అది నిజంగా నో వన్ కుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ బెటర్ అండ్ యు ఆర్ ఇన్ ద ఫిల్మ్ దేవి. అండ్ నేను దేవితో దేవి స్టూడియో కూడా 2-3 సార్లు వెళ్ళాను మాట్లాడడానికి. నేను ఏదో సాంగ్స్ గురించి మాట్లాడదామని అక్కడికి వెళ్తే దేవి సినిమా గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో నాకు నిజంగా నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎన్నో ఇన్పుట్స్ వచ్చినాయి. హీ ఈజ్ సో మచ్ ఇన్ టు ద ఫిల్మ్. అండ్ అలాగే మా డాన్స్ రిహర్సల్స్కి వచ్చి ఆయన ఎనర్జీ మాతో షేర్ చేసి ప్రతి ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద ఎంతో ఎనర్జీ మాకు ఇస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ దేవి. అండ్ మీరు అన్నట్టు అక్కినేని ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. యూ గివెన్ అస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి శ్యామ్ దత్ గారికి, ఎడిటర్ నవీన్ నూలి గారికి, మా కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్, అలాగే మా తండేల్ బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్, టు ఆల్ ది యాక్టర్స్ హియర్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్. అలాగే కరుణాకరణ్ గారు, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా మీరు ఆ క్లైమాక్స్లో మీరు ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో, మీరు నాతో ఎప్పుడున్నారని, అది అసలు తీసుకెళ్ళిపోయిందండి ఆ సినిమా ఎక్కడికో. అది చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. ఆ ఒక్క డైలాగ్తో ఎంతో ఒక ఫీల్ తీసుకొచ్చారు క్లైమాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను, థ్యాంక్ యూ. కార్తిక్, శ్రీమణి గారు, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎస్, ఇంకో ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి. మనం తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంది, అలాగే శ్రీకాకుళంకి వెళ్ళే ప్లాన్ ఉంది. సో ఇక్కడే ఆగదు ఈ తండేల్ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ వన్స్ అగైన్. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ హోల్సమ్ సక్సెస్. అండ్ ఎస్, మన తండేల్ రాజుకి ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాము ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ బ్యూటిఫుల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ నాగ చైతన్య గారు. అండ్ ఎస్, ఇప్పుడు స్టేజ్ పైకి లార్జర్ దాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ ఆఫ్ పిక్చర్ తీసింది ఒక నాగార్జున గారితో, ఇంకా ఆయనతో కంటిన్యూ చేసి నాగ చైతన్యతో కూడా తీయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆ సినిమా కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నాగ చైతన్య గారిని, అశ్విని దత్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ ఆ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలో ఊహించుకుంటేనే అమేజింగ్గా అనిపిస్తుంది. అతి త్వరలో అది జరగాలని కోరుకుంటూ